సీతాదేవి అన్నశక్తి అయినప్పుడు, అన్నప్రదాత రాముడైనప్పుడు మనం అన్నమో రామచంద్ర అని అంటంలో ఔచిత్యం ఉన్నది. అందువల్లనే మనం మరో దేవత పేరు చెప్పకుండా అన్నమో రామచంద్ర అంటాం. అన్నానికి రామునకు ఉన్న సంబంధం అటువంటిదన్నమాట. సీతా లాంగల పద్ధతి అన్నారు కదండి. నాగలి చాలు అంటే, నాగలి చాలు అనేటటువంటిది అన్నము అనే అర్థమే, పంటలు పండించుకోవటం అనే అర్థంలోనే చెప్పబడ్డది. మనకు ఒక సుమతి శతకంలో పద్యం ఉన్నది. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి అని చెప్పి, మడిదున్నుక బ్రతకవచ్చు మహిళో సుమతి అంటే మడిదున్నుకుంటూ బతకచ్చా అంటే, మడిదున్నుకుంటూ ఉంటే బతికిపోతామా? మడిదున్నుకోవటము అంటే పంటలు పండించుకోవటము అని అర్థం. అలాగే సీత అంటే లాంగల పద్ధతి అంటే పంట పండించుకుని అన్నం తింటము అని అర్థం. కాబట్టి రామ శక్తి సీతాశక్తి, అన్నశక్తి రాముని యొక్క భార్య సీత. ఈ విధంగా ఆయా దేవతలకి మనం అన్వయం చెప్పుకోవాలి. అట్లాగే పంచభూతాల విషయం వచ్చినప్పుడు కూడా పృథివీ భూతాన్ని గురించి మనం చెప్పుకున్నాం. భూమి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని, ఆయన శక్తి అని. అప్పు జలము శివుని యొక్క భార్య అని, ఆయన శక్తి అని. గంగ శివుని యొక్క భార్య అని చెప్పుకున్నాం. పృథివీ అప్పు అయాక మూడవ శక్తి ఉన్నది. మూడవ భూతం పంచభూతాల్లో పృథివ్యప్ తేజో వాయుర్ ఆకాశాల్లో మూడవదైనటువంటి భూతము అగ్ని, తేజస్సు. ఈ తేజస్సు విషయాన్ని చూసినప్పుడు కూడా మనకి ఈ విషయం అర్థమవుతుంది. అగ్ని యొక్క శక్తి ఏమిటండి, అగ్ని యొక్క లక్షణం ఏమిటి అని అంటే, అగ్ని దేనినైనా భక్షించేస్తాడు. సర్వభక్షకుడు అని చెప్పి అగ్నికి పేరు. స్వాశ్రయదాహక శక్తి కూడా ఉన్నదన్నారు అగ్నికి. అంటే ఏమిటంటే తనకి ఏది ఆశ్రయం అవుతుందో దాన్ని దహించేసేస్తాడు. పోనీలే అని చెప్పి అగ్నిని తీసుకొచ్చి ఒక బల్ల మీద ఉంచామనుకోండి, ఆ బల్లనే తన యొక్క ఆశ్రయాన్నే దహించి పారేస్తాడు. అది అగ్నిదేవుని యొక్క లక్షణం. అన్నిటినీ మింగేసేయటం, దగ్ధం చేయటం, స్వాహా చేయటం అగ్నిదేవుని యొక్క లక్షణం. స్వాహ అంటే ఏమిటి? మింగేసేయటం. కాబట్టి అగ్నిలో ఏది పడేసినా కూడా స్వాహా చేసేస్తాడు. అగ్నిదేవుని యొక్క శక్తి ఏమిటి? స్వాహాశక్తి. కాబట్టి అగ్నిదేవుని యొక్క శక్తి స్వాహాశక్తి. ఆయన యొక్క భార్య ఎవరు? స్వాహాదేవి. అందువలనే మనం ఏ కార్యం చేసినా కూడా యజ్ఞయాగాదికాలలో ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమా స్వాహాకారం చెబుతాం. ఆ స్వాహ అనేటటువంటిది చెప్పి అగ్నిలో వేస్తేనే అది ఆయా దేవతలకు చెందుతుంది. స్వాహ అనేటటువంటిది అగ్నిదేవుని యొక్క శక్తి, అదే ఆయన యొక్క భార్య. ఇలా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయంలో వాయుదేవుడు ఆయన తండ్రి అని అనుకున్నాం. ఈ పంచభూతాల్లో నాలుగవ వాడు వాయువు, పృథివ్యప్ తేజో వాయువు. ఈ వాయువు విషయానికి వచ్చినప్పుడు కూడా మనం ఈ భావనతో మనం పరిశీలించినప్పుడు వాయుదేవుని యొక్క శక్తి ఆయన భార్య. ఇక ఆంజనేయ స్వామి కుటుంబానికి దగ్గరకు వస్తున్నాం. సామాన్యమైనటువంటి దేవతల్ని కొందరిని గురించి తెలుసుకున్నాక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి వాయుదేవుని యొక్క శక్తి ఏమిటి అని అంటే వీచటం. వాయుదేవుని యొక్క భార్య అంజన. అనక్తి గచ్చతి ఇది అంజన అని అన్నారు. అనక్తి అంటే గచ్చతి అని, నడిచేటటువంటిది. గాలి వీస్తోంది అంటాం. వీచటము అనేటటువంటి గాలి యొక్క లక్షణం. వాయువు యొక్క శక్తి ఏమిటి అంటే వీచటము, గమనము. ఇదే ఆయన యొక్క భార్యగా అంజనగా మన చేత చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల వాయుదేవుని యొక్క భార్య అంజన అయింది. ఇక ఆంజనేయ స్వామి యొక్క తల్లిదండ్రుల విషయాలు తర్వాత ఆయన విషయానికి వచ్చే ముందు ఆయన అత్తమామల విషయాలను కూడా చూస్తే, ఆయన మామగారు సూర్య భగవానుడు. సూర్యుని యొక్క శక్తి ఏమిటి అని అంటే సూర్యుని యొక్క శక్తి సంజ్ఞ అండి, సంధ్య శక్తి అయింది. అందువలనే సూర్యోపాసన అనేటటువంటిది సంధ్యా సమయంలో చేస్తాం. ఆ సంజ్ఞాదేవే సంధ్యాదేవే అదే గాయత్రిగా మన చేత ఉపాసింపబడుతూ ఉంటుంది. సూర్యుడు జగచ్చక్షువు,
జ్ఞాన ప్రదాత అని అనుకున్నప్పుడు, బుద్ధి ప్రదాత అని అనుకున్నప్పుడు, బుద్ధి ప్రచోదనానికి కారకుడు సూర్యభగవానుడు. ఆ బుద్ధి ప్రచోదనమునకు ప్రధానమైనటువంటి సమయము, ప్రధానమైనటువంటి కాలము, శక్తి సంధ్యా సమయం. అటువంటి సంధ్యా సమయాన్నే సంజ్ఞనే సూర్యభగవాను యొక్క శక్తిగా చెప్పుకుంటూ ఉంటాం, ఆయన భార్యగా చెబుతూ ఉంటాం. ఆ సూర్యభగవాను యొక్క భార్యల్లోనే ఛాయ, నీడ, ఆయన్ని ఎండని ఆశ్రయించుకుని ఉండేదే నీడ కాబట్టి నీడని చెబుతూ ఉంటాం. అట్లాగే సూర్యభగవాను యొక్క శక్తి వల్లనే, ఆయన వల్లనే వికసించే పద్మినిని కూడా ఆయన భార్యగా చెబుతూ ఉంటాం. ఇలా వాళ్ళ భార్యల వ్యవహారం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ తత్వానికి సంబంధించినటువంటివి, శక్తులకు సంబంధించినటువంటివి అనేటటువంటి విషయం మనం గ్రహించాలి. అట్లా ఆలోచించినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఏమిటి? ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. ఇది ఎవరూ కాదనలేని విషయం. మనం గృహస్థు అని అంటున్నాము, అంటూనే ఆయన బ్రహ్మచారి అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే అది యథార్థం. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడికి ఉండే శక్తి ఏమిటి అని అంటే, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు ఊర్ధ్వరేతస్కుడు అవుతాడు. సహజంగా రేతస్సు, వీర్యము అనేటటువంటిది అధోగమనం చేస్తూ ఉంటుంది. ఏదైనా కొంత ఆరోగ్యంలో తేడా వచ్చినా, కొన్ని దుస్వప్నాలు వచ్చినా వీర్యము స్ఖలితమైపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అది దాని యొక్క లక్షణం. కిందకి పోవటం దాని లక్షణం, వీర్యం యొక్క లక్షణం. కానీ రేతస్సు యొక్క లక్షణం అదైతే, ఈ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు అవుతారు. వాళ్ళ రేతస్సు ఊర్ధ్వగమనం చేస్తుంది. వాళ్ళు యోగ సాధన వల్ల తమ యొక్క వీర్యాన్ని దేహమంతా వ్యాపింపజేసుకుంటారు. ఆ వీర్యమే, ఆ అద్భుతమైనటువంటి తేజస్సే వర్చస్సుగా దేహమంతా వ్యాపించి ఉంటుంది. అటువంటి బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠులకు ఉండేటటువంటి శక్తి వర్చస్సు, సువర్చస్సు, సువర్చల. కాబట్టి బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడైనటువంటి వాడు ఆంజనేయుడు అనుకుంటే తప్పకుండా ఆయన యొక్క శక్తి వర్చస్సే కావాలి, సువర్చలే కావాలి. అదే ఆయన భార్య అయింది. అటువంటి వర్చస్సుని, సువర్చలని ఆయన భార్య కాదు అని కనుక అనేటట్లయితే, ఈ భార్యల తత్వాన్ని ఆలోచించుకున్నప్పుడు మిగతా దేవతల యొక్క భార్యలను కూడా కాదనవలసినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు. అందువల్లనే ఆయన భార్య సువర్చల అయింది.